క్యాట్ అండ్ మిల్క్. ఇదిగో మీకోసం తెలుగులో ఒక అందమైన పిల్లి కథ. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పిల్లి మరియు పాలు. ఒకప్పుడు ఓ చిన్న ఊరిలో భాస్కర్ అనే చిన్నారి ఉండేవాడు. అతనికి ఒక తెల్లటి, ముద్దుగొలిపే పిల్లి ఉండేది. ఆమె పేరు చిన్ను. చిన్ను చాలా చురుకుగా ఉండేది. రోజూ ఆడుకోవడం, ఎగిరి పడటం, అరుస్తూ తిరగడం ఆమెకు ఇష్టం. ఒకరోజు భాస్కర్ తల్లి రాత్రి కోసం వేడి వేడి పాలు ఉంచింది. ఇవి ఎవరూ తాగకూడదు అని చెప్పి తలుపులు మూసేసి వెళ్ళింది. కాని చిన్నుకి పాలు ఎంతో ఇష్టం. ఆమె దొంగచూపుగా చూస్తూ, కిందకి జారిపోయి, నెమ్మదిగా ఆ బాటిలను నెట్టేసి, చివరికి పాలను తాగేసింది. ఉదయం భాస్కర్ తల్లి చూస్తే పాలు పోయి ఉన్నాయి. ఆమె ఆశ్చర్యపోయింది. చివరికి, ముంగిలి వద్ద చిన్ను పాలు తాగిన బట్టలతో పడుకున్నదాన్ని చూసి అర్థమైంది. చిన్నారి చిన్ను తాపీగా నిద్రపోతూ, మీసాల చుట్టూ పాలతో ఉన్న రొమాల్లోనూ, నమ్మకంగా ముసిముసి నవ్వుతో ఉంది. ఆ రోజు నుంచి భాస్కర్ తల్లి చిన్నుకి కూడా కొంచెం పాలు ప్రత్యేకంగా పోసేది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. నైతికం. ప్రాణులు కూడా మనలాంటి భావాలు కలిగినవే. అవి కూడా ప్రేమ, ఆకలి, అనురాగం పంచుకుంటాయి.